అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్. ఇవాళ August 6, 2025. నిన్న నేను మహావతార్ నరసింహ సినిమా చూడడం జరిగింది వరుణ్ బీచ్ ఐనాక్స్ విశాఖపట్నంలో. నిజంగా చెప్తున్నానండి, కంప్లీట్ గూస్ బంప్స్ వచ్చాయి. అసలు వేరే లెవెల్ మూవీ. నిజంగా మన సొసైటీలో హిరణ్యాక్షులు, హిరణ్యకశిపులు లాంటి దుర్మార్గులు చాలామంది ఉన్నారు. మనలో ఉన్న నరసింహ శక్తిని మనం పెంపొందించుకుని ఆ అధర్మంపై మనం యుద్ధం చేయాలండి. ఎప్పుడూ మౌనం పాటించకూడదు. దీంతోపాటు జనరల్గా నేను కార్టూన్ సినిమాలు అయితే ఎప్పుడు చూడను, కానీ ఏదో తెలియని ఒక ఎమోషనల్ కనెక్షన్ వచ్చిందండి. నిజంగా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి నరసింహస్వామిని చూసినప్పుడైనా, వరాహస్వామిని చూసినప్పుడైనా, వాళ్ళ ఆవిర్భావం అప్పుడు ఆనంద బాష్పాలు అనమాట. లిటరల్ గూస్ బంప్స్. అసలు నాకు చాలా చాలా నచ్చింది. అంటే కార్టూన్ సినిమా మళ్ళీ నేను ఎన్నో ఏళ్ల తర్వాత చూశాను 3Dలో. చాలా చాలా బాగుంది. సో దీంతో పాటు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి నుంచి వరం పొందుతాడు. ఏంటి అంటే, ఇలా నాకు చావు ఉండకూడదు అని వరం పొందాక ఇలా కొన్ని కండిషన్స్ అప్లైడ్. సో వరం పొందాక తను దేవుడిగా ప్రకటించుకుని జనాలందరిపైన నేనే దేవుడు, నేను తప్ప ఇంకే దేవుడు లేడు, నేనే దేవుడు, నన్నే పూజించాలి, విష్ణువు దేవుడు కాదు, నారాయణుడు దేవుడు కాదు, ఇలా హరి దేవుడు కాదు అని చెప్తూ అలాగా తన గురించే తను ప్రాపగండా చేసుకుని మిగతాదంతా నెగిటివ్ ప్రాపగండా చేస్తారు. ఆయన్ని కాకుండా ఇంకెవరిని కొలిచినా వాళ్ళందరినీ హింసిస్తూ ఉంటాడు హిరణ్యకశిపుడు. ఇదంతా నాకు చూసినప్పుడు నిజంగా మన ఎడారి మతాలు గుర్తొచ్చాయండి. ఆ ఎడారి మతాల్లో ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకున్న అసూయ, ఈర్ష్య, ద్వేషం, విద్వేషం, క్రోధం ఇవన్నీ నిజంగా కనపడ్డాయి. ఎందుకంటే ఆయన్ని కలవకపోతే మనుషుల్ని చంపించేశాడు ఆయన. అదే నాకు హిరణ్యకశిపుడిలో కనపడింది. నిజంగా హిరణ్యకశిపుడు క్యారెక్టర్ ఆ ఎడారి మతాల దేవుడిలో నాకు నిజంగా కనపడ్డారండి. మన హిందూయిజం, మన సనాతన ధర్మంలో ఉన్న ఓపెన్నెస్ ఇంకెక్కడ ఉండదండి. అద్వైతం అయినా, ద్వైతం అయినా, అచింత్య భేద అయినా, విశిష్ట అద్వైతం అయినా. సో అంటే నేను చెప్తుంది ఏంటంటే, ఆ ఓపెన్నెస్, దేవుణ్ణి మనం ఎలాగైనా కొలవచ్చు, వివిధ మార్గాల్లో మనం దేవుణ్ణి చేరుకోవచ్చు అనేది ఓన్లీ మన సనాతన ధర్మంలోనే ఉందండి. ఇది మనం కాపాడుకోవాలి. అండ్ ఇండియా ఈజ్ ద లాస్ట్ రిసార్ట్. భారతదేశం లాస్ట్ రిసార్ట్. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్లో చూశారు హిందువుల పరిస్థితి, మనం పహల్గామ్ అటాక్లో చూశారు. మనం మన కంట్రీలోనే సేఫ్ లేము, ఇంకా పక్క కంట్రీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్లో మన పర్సంటేజ్ ఫస్ట్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంతకు పెరిగిపోయింది. ఇప్పుడు మన ఉనికిని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, బయట మతాల వాళ్ళు. మనం సనాతన హిందువులు, మనం అందరం ఫైట్ చేసి మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన మతాన్ని